తెలంగాణను 10 ఏళ్లు ఏలిన భారత రాష్ట్ర సమితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ప్రజలు కేసీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారన్న ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు గులాబీ నేతలు తంటాలు పడుతున్నారు. అయితే ఆ పార్టీకి పెద్దగా ఆశలు మాత్రం లేవు. సున్నా కావద్దన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకుంటే జూన్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత సవాల్గా మారనున్నాయి. లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ 10 ఏళ్లలో 2 పర్యాయాలు చూపించారు. ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహంతో రేవంత్ రెడ్డి కూడా స్థానిక సమరంలో బీఆర్ఎస్ను చిత్తు చేయాలని చూడడం ఖాయం. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నేతలను కాపాడుకోవడం బీఆర్ఎస్కు సవాల్గా మారనుంది. సాధారణంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా కీలకం కానుంది. కాంగ్రెస్ నచ్చని వారు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో టికెట్ రాని వారు కూడా బీజేపీ నుంచి బరిలో దిగుతారు. దీంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి నాయకులు కరువయ్యే పరిస్థితి నెలకొంటుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారు కావడం ఖాయం. బీఆర్ఎస్ను బలహీనపరచడమే టార్గెట్గా పెట్టుకున్న రేవంత్ ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. మరి లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొంత దారుణమైన స్థితిలోనే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ పార్టీలోని నేతలంతా కూడా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్కి వెళ్తున్నారు. కాంగ్రెస్లో అవకాశం దక్కని వారు బీజేపీ వైపు చూస్తున్నారు. అంటే రేపటి రోజున అసలు బీఆర్ఎస్లో ఎవరైనా ఉంటారా పెద్ద నాయకులు అనే ఒక స్థితి కూడా నెలకొందని చెప్పుకోవాలి. అసలు మొత్తంగా బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రేపటి ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో 10 ఏళ్లు ఏలిన భారత రాష్ట్ర సమితికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ఆ రకంగా ప్రజలు 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సైతం బ్రేక్ ఇచ్చారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానం ఓడిపోవడం, అది కేసీఆర్ లాంటి వ్యక్తి ఓడిపోవడం, ఇదంతా కూడా గ్రాఫ్ అక్కడి నుంచే తగ్గుతుందని చెప్పొచ్చు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి పదవులను ఇచ్చిన నేతలు సైతం ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కొందరు బీజేపీ వైపు వెళ్తుంటే మరి కొందరు కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి. ఇక వారిపైన వచ్చినటువంటి విమర్శలు నేరుగా కేసీఆరే పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్కరు వాళ్ళకి పార్టీ ఎంత చేసిందో ఆలోచించుకోవాలనే నేపథ్యంలో వారు కూడా అదే ధీటు సమాధానం చెప్తున్నారు. పార్టీకి మేము ఎంత చేసాం, పార్టీ మాకు ఎంత ఇచ్చిందో అంతకన్నా రెట్టింపు సేవలను పార్టీకి చేశామని వారి నుంచి వచ్చిన నేపథ్యం. సో ఒకవైపు వెళ్తున్న వారిని రెచ్చగొట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ కంటెస్ట్ చేశారో వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా అన్నట్టుగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ పవర్ కలుపుతుందని చెప్పొచ్చు. ఆ రకంగా ప్రచారంలోకి కూడా దూసుకుపోతుంది. దానికి తగ్గట్టు గ్రౌండ్స్ కూడా రెడీ చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత గ్రౌండ్స్ క్రియేట్ చేసినా కూడా స్థానిక నేతలు, స్థానిక నాయకులు కూడా ఎవరు కూడా పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదని చెప్పొచ్చు. అంతా కూడా పార్టీని వీడుతున్నారు. ఇక చేసేదేం లేక నాయకులు మార్చాలి, ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలని గతంలో వచ్చిన పరిస్థితులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కానీ ఈసారి మార్చిన అభ్యర్థి కూడా పోటీ చేయము అన్నట్టుగా దూరం ఉన్న పరిస్థితి.
వైపు నేతలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, మన వైపు కార్యకర్తలు నేతలు కూడా పనిచేయడానికి పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా లేరని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇక బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు ఖాతా తెరవకుంటే మాత్రం జూన్ లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత సవాలుగా మారని చెప్పొచ్చు. ఇక లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ లా ఉంటాయని అందరికి తెలిసిందే. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ. కానీ ఇక బీఆర్ఎస్ పోటీలో కూడా ఇక్కడ కనబడిన అవకాశం అయితే కనిపించేలాగా ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ 10 2 పర్యాలు చూపించారు. అయితే ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహంతో కూడా రేవంత్ రెడ్డి స్థానిక సమరంలో బీఆర్ఎస్ ను చెక్ చేయాలని మొత్తంగా ఆయన కూడా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నేతలను కాపాడుకోవడం బీఆర్ఎస్ ఒక సవాల్గా మారిందని చెప్పొచ్చు. గ్రామ స్థాయి, మండల స్థాయి, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు అంతా కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం కనిపిస్తుంది. ఇక సాధారణంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్ ను పక్కన పెట్టండి, మన పోటీ అంతా కూడా బీజేపీ పైన దృష్టి సారించాను కాంగ్రెస్ నేతలు చెప్పడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గుర్తిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.